బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పెను. అతని యజమానుడు, బళ, నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెమును నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదువని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19 నుంచి 21 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 1 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధికి విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, రక్షణ పొందాలి. రక్షణ పొందిన వ్యక్తి దేవుని రాకడకై సిద్ధపడాలి. బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలని ఇదే చాప్టర్ 1 వచనం నుంచి మనం చూడవచ్చు. ఎవరైతే బుద్ధి కలిగి మనసాక్షిని కాపాడుకుంటూ దేవుని రాకడకి సిద్ధపడుతూ, ప్రభరాత్రి భోజనం సిద్ధపడుతూ, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం సువార్తను చాటుతూ, పరిచర్య చేస్తూ, నమ్మకమైన సత్య సాక్ష్యం కలిగి తాను సిద్ధపడుతూ అనేకులను ఎవరైతే సిద్ధపరుస్తారో వారిని దేవుడు దైవ రాజ్యంలో చేర్చుకోవడమే కాకుండా బహుమానాలు ఇస్తారు. ఇక్కడ 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. వాళ్ళిద్దరితో ప్రభు మాట్లాడారు, బళ, నమ్మకమైన దాసులారా, కొంచెం నమ్మకం ఉన్నారు, అనేకమైన వాటి మీద నియమిస్తాను నా రాజ్యంలో అన్నాడు దేవుడు. అంతేకాదు, నీ యజమానుని యొక్క సంతోషములో మీరు పాలు పొందమని చెప్పాడు. 1 తీసుకున్నవాడు, నువ్వు విత్తిన చోట కొయ్యవాడు అని మరి కఠినంగా మాట్లాడాడు. భూమిలో దాచిపెట్టానన్నాడు. అది లాగేసుకుని ప్రభు అన్నారు, వీని యొద్ద నుంచి ఉన్నదాన్ని తీసేసుకోండి, ఆ కలిగి ఉన్న వానికి ఇచ్చేయండి అన్నాడు. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైతే మనసాక్షిని కాసుకుంటూ ఆత్మను సంపాదించి దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఈ జీవితం ఒకటే, మరొక జన్మంటూ లేదు కనుక నేను దేవుని మహిమ కొరకు జీవించాలా, అటు నిత్య జీవం స్వతంత్రించుకోవాలని ఈ ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బుద్ధిగల కన్నికలు, సిద్ధుల నిండా నీరు నింపుకున్నట్టుగా, డ్యూటీలు వెలుగుతున్నాయి, ఇటు ఎక్స్ట్రా ఆయిల్ కూడా పెట్టినట్టుగా ఉంటారు. ఎవరైతే అలా ఉండరో వారిని అన్నాడు దేవుడు, పొందిన రక్షణ కూడా వృధా అయిపోతుంది, నరకంలో తోసిపారండి అన్నాడు. అలాంటి పరిస్థితులు మనం ఉండకూడదు. ఆత్మను సంపాదించి మెట్లో మనం అడుగులు వేయాలి, దైవ దీవెన పొందాలి, అక్కడ బహుమానం పొందాలి. కనుక ఫ్రెండ్స్, ఈ సండే 9th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మర్చిపోవద్దు. అలాగే ఆత్మల సంపాదన గురించి, రక్షణ గురించి శ్రేష్టమైన వర్తమానాలు, మంచి మనసాక్షి శ్రేష్టమైన వర్తమానాలు మనం వినబోతున్నాం. అంతేకాదు ఫ్రెండ్స్, బాప్తిసాలు ఉన్నాయి, రక్షణ పొందిన వాళ్ళు రక్షణగా సిద్ధపడండి. అలాంటి వాళ్ళు ఫస్ట్ వర్షిప్కి వచ్చేయాలా, థర్డ్ వర్షిప్ వరకు ఉండాలా, ఫాస్టింగ్ ఉండాలా, ఓ జత బట్టలు తెచ్చుకోండి. తర్వాత బాప్తిస్ కార్యక్రమాలు ఉంటాయి 3వ వర్షిప్ తర్వాత. ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే, వచ్చిన ప్రతి వర్షిప్లో ఆలివ్ ఆయిల్ అరెంటింగ్ ఉంటుంది, గర్రఫలాలు, ఫ్రూట్స్ ఉంటాయి, మర్చిపోవద్దు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. రండి. ఇంకా ఫంక్షన్ హాల్కి మనం 20 lakhs పే చేయాలి. శుభార్త నిమిత్తమే గుప్పులి పాల్గొనడు, గుప్పులిపోవచ్చు. అలాగే ఎనెంటింగ్ ఫెస్టివల్స్లో ఇంకా ఎంతవరకు సీడ్ ప్లాన్ చేయలేదా, ఓ టీవీ స్పాన్సర్ చేసి ఒక అభిషేకంలో సీడ్ ఎందుకు విత్తకూడదు, లేదా 700 7,000 విత్తేవాళ్ళు ముందుకు రండి. అలాగే సండే కూడా అవకాశం ఉంటుంది, అలాగే ఈ రోజు కూడా అవకాశం ఉంటుంది. ప్రేరేపించబడి ముందుకు రండి. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరైతే ప్రార్థన కోసం ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఆయన తలాంతులు సమకూర్చిన వాళ్ళని, ఆయన మరింతగా సమకూర్చిన వాళ్ళని బడా మంచి నమ్మకం దాసుడు అన్నారు. మీ అప్రిషియేషన్ మేము పొందాలా, ఆ మేరకు అనేకులు నడిపించాలి, కృప చూపించండి. ప్రభురాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచండి, నీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, అభిషేకంతో నింపండి. ఈ 9th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ సిద్ధపరచండి. హోలీ కమ్యూనియన్ ఆయన పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మమ్మల్ని దీవెన దయచండి, వేలాది మంది నడిపించండి, కృప చూపించండి. ఎవరు జాబ్స్ ఇవ్వండి, ఎవరు హైక్స్ ఇవ్వండి, ఎవరు నెమ్మదినివ్వండి. గర్భఫలైన ఫ్రూట్స్ ఇస్తుండగా వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదింపడే కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించి జయమనివ్వండి. అలాగే ఫంక్షన్ హాల్కి 20 lakhs పే చేయాలా, దాని విషయంలో కూడా కృప తెరిచి కార్యాలు చేయండి. అనేకులను ప్రేరేపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, రేపు ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం రేపు 10 గంటలకి 3వ ఆరాధన, సాయంకాలం 6ంటికి 4వ ఆరాధన, 4-6 శక్తివంత స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశాలు, మారు మనసు అనుభవం గురించి, అలాగే ప్రతి ఒక్క వర్షిపులో వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద స్వహస్తాలతో ఆలివ్ ఆయిల్ అరెంటింగ్ ప్రేయర్స్. అంతేకాదు 3rd వర్షిపులో 4th వర్షిపులో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి ఫ్రెండ్స్ మరోసారి గుర్తు చేస్తున్నాను, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలకు స్పాన్సర్ మీట్ ఉంది. రండి. సువార్త దానం అన్ని దానముల కంటే గొప్ప దానం. చేయి కలుగుతలోగా సువార్త నింపుదాం, అలాగే పరిచర్యకు ఉపయోగపడదాం. దైవ దీవులు దేవుడికి తోడైన గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.